ముందుగా నరసింహారెడ్డి గారు నిన్న ఒక కీలకమైన అంశాన్ని మాజీ మంత్రి హరీష్ రావు గారు ప్రస్తావించారు. కన్నేపల్లి వద్ద నుంచి పెద్ద ఎత్తున గోదావరి జలాల్ని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం చోద్యం చూస్తుంది ప్రభుత్వం. రాష్ట్రానికి సంబంధించి రైతాంగానికి సాగునీటి కష్టాలను మరోసారి తీసుకొస్తున్న పరిస్థితి, గోదావరి జలాల్ని వాడుకోకుండా అన్యాయం చేస్తుందనే అంశాన్ని ప్రస్తావిస్తూనే, ఒకవేళ గనక వారం రోజుల్లో కన్నేపల్లి నుంచి మీరు నీటిని ఎత్తిపోయకపోతే మేమే కేసీఆర్ గారి సారథ్యంలో కథన రంగంలోకి దిగుతాం, కథన యాత్ర చేపడతాం, లక్షలాది మంది రైతులతో వెళ్ళి మోటార్లు ఆన్ చేస్తామని నిన్న హరీష్ రావు గారు హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టిన సందర్భం. ఈ అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది, రైతాంగం ఎట్లా అర్థం చేసుకుంటున్నారు దీన్ని? ఇప్పుడు గోదావరి జలాలు వాడుకోవడం కోసం కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కానీ ఇప్పుడు ఈ నీళ్ళ మంత్రికేమో నీళ్ళ సోయి లేదు, ఆ ముఖ్యమంత్రికేమో అసలు పరిపాలన సోయి లేదు, ఏ సోయి లేదు. ఎంతసేపు డబ్బులు బ్లాక్మెయిలర్, ఆయన రియల్ ఎస్టేట్ బ్లాక్మెయిలర్. దురదృష్టం ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇప్పుడు జరుగుతున్నది ఏంది, మేడిగడ్డ రిపేర్ వచ్చిందని చెప్పేసి 2-3 పిల్లలు కుంగినని చెప్పి దాన్ని అట్లా పక్కన పెట్టినారు. హరీష్ రావు గారు చెప్పిన విషయం తెలంగాణ రైతులు ఆలోచించవలసిన విషయం కూడా ఏంటంటే, మేడిగడ్డకు సంబంధం లేకుండా కన్నెపల్లి బ్యారేజీ నుంచి, కన్నెపల్లి నుంచి ఈరోజు పంప్ హౌస్ నుంచి మీరు నీళ్లు ఎత్తిపోసి ఇటు మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, రంగనాయక సాగర్ కానీ, బస్వాపూర్ రిజర్వాయర్లకు నీళ్ళు ఇస్తే ఇవాళ రైతాంగం 15 జిల్లాలలో ఉన్న రైతాంగం దరిదాపు 18 లక్షల ఎకరాలకు నీళ్ళు అందే అవకాశం ఉంది. ఆన్ చేయగలిగిండి పంపులు మీరు ఆన్ చేయకుండా మోటార్లు ఎందుకు ఆన్ చేయట్లేదు, ఎందుకు నీళ్ళు ఇవ్వట్లేదు అనేది డైరెక్ట్ సూటి ప్రశ్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. నీకు తెలవకుండా నీ అధికారులను పిలిచి మాట్లాడుకో. కానీ హరీష్ రావు గారు చెప్పిన దానికి జవాబు చెప్పవేంది? నువ్వే అసెంబ్లీలో మండలిలో ఇచ్చిన ప్రశ్నకు జవాబు ఏంటి? మేడిగడ్డ పిల్లలు కుంగిపోయినా కానీ అన్నారం సుందిల్లా ఈ మొత్తం సేఫ్ ఉన్నాయని నువ్వే ఆన్సర్ చేసినావు. ఇవ్వాలంటే ఏమంటాడు, మళ్ళీ కూలిపోయిన నుంచి ఎట్లా నీళ్ళు లిఫ్ట్ చేయాలి హరీష్ రావు గారు అని ఆయన అడుగుతాడు. అక్కడ జరుగుతుంది ఏంటంటే రాజుగారు, ఇప్పుడు గోదావరి పోతున్న దాంట్లో మేడిగడ్డ దగ్గర యాజ్ ఆన్ డేట్ దరిదాపు 74,000 క్యూసెక్ల నీళ్లు ప్రవహిస్తున్నాయి. దీని ప్రభావం కన్నెపల్లి దగ్గర ఏంటి, మినిమం డ్రా డౌన్ లెవెల్ MDDL ప్రకారము లెవెల్ ప్రకారం అక్కడ 93.5 మీటర్లు నీటి ప్రవాహం పోతుంది, 96 మీద పోతుంది. అంటే నీకు క్లియర్గా 2.5 మీటర్ల నీళ్లు నువ్వు పంపులు ఆన్ చేసి ఎత్తుకోవాల్సిన అవసరం, లిఫ్ట్ చేసే అవకాశము చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి నువ్వు ఎందుకు జవాబు చెప్తలేవు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని అడుగుతున్నా. నువ్వు చదువుకున్నవే కదా. 93.5 96 మీటర్లనే నిజం కాదా? దీని మీద మాట్లాడాలి కదా నువ్వు మంత్రిగా, నీళ్ళ మంత్రిగా. ఎట్లెత్తిపోతావు చెప్తున్నాడుగా. మా పార్టీ నాయకులు హరీష్ రావు గారు చెప్పారు కదా, 2.5 మీటర్ల తేడా ఉంది బాబు, ఈ ఎత్తిపోసుకుంటే ఈ రిజర్వాయర్లను నింపుకోవచ్చు, నీళ్ళు వదలొచ్చు, రైతాంగానికి 15 జిల్లాలలో దరిదాపు 18-20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు అని చెప్తుంది. అది చెప్పడు. 2.5 మీటర్లు ఎత్తిపోసే అవకాశం ఉన్న దాని మీద ఏం మాట్లాడాడు? మళ్ళీ కాళేశ్వరం గుంగిపోయింది, మళ్ళీ ఈ సోదంతా మళ్ళీ ఈ పాత పాట పాడటం. దాని కార్యాచరణ కూడా మా పార్టీ ప్రకటించింది. మీరు కనుక వారం రోజుల్లోపు కనుక ఈ మోటార్లు ఆన్ చేసి ఈ రిజర్వాయర్లు నింపకపోయిన పరిస్థితి ఉంటే మాత్రము ఖచ్చితంగా మేము లక్షలాది మంది రైతులతోని, కేసీఆర్ గారి నాయకత్వంలో లక్షలాది మంది రైతులతోని వెళ్ళి మేమే మోటార్లు ఆన్ చేసి మీకు ఎట్లా నీళ్లు వస్తాయో, ఈ రిజర్వాయర్లు ఎట్లా నింపగలుగుతారో మేము చూపిస్తాం, ప్రాక్టికల్గా చూపిస్తాం ఆచరణలో, కేసీఆర్ గారి నాయకత్వంలో. ఎందుకు ఆన్ చేయరండి మోటార్లు మీరు? ఇది చంద్రబాబు దాస్వం అనటం కదా. గోదావరి నీళ్ళు కిందికి పోవాలి, పోలవరం పోవాలి, అక్కడ నీళ్లు మిగిలిన చూపించాలి. ఇప్పుడు మళ్ళీ ఆయన పెట్టిన బనకచర్లకు ఇది లింకు. ఇది మీ దాసోహ బుద్ధి. ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దంపతులు చంద్రబాబు నాయుడు ఇంటికి పోయి విజయవాడలో అక్కడ బజ్జీలు తిని మంచిగా ఛాయలు తాగి అన్ని తినొచ్చి ఈయన ఫస్టే రేవంత్ రెడ్డి మాట్లాడుకొని, ఉత్తమన నువ్వు పోయి మాట్లాడరా, ఆయన ఏందో చూసుకో అంటే పోయి ఈయన మాట్లాడొచ్చి తెల్లారి నుంచి గోల స్టార్ట్ అయింది, మనకచర్లతో గోల. తెలంగాణ నీటి ప్రయోజనాలు, నీటి హక్కులను కాపాడటంలో మీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయిందని నేను ఆరోపిస్తున్నాను. రెండో అంశం శ్రీశైలానికి సంబంధించి. శ్రీశైలం సంబంధించి జూరాలు అసలు ఇప్పుడు ఈసారి 1 నెల రోజులు ముందు వచ్చినాయి ఋతుపవనాలు. వచ్చిన తర్వాత శ్రీశైలంలో మే 30వ తారీఖు వరకే ఆల్రెడీ మొత్తం నిండిపోయింది శ్రీశైలం. ఇవాళ రేపు గేట్లు ఎత్తుతున్నారు.
అవును. ఇవాళ సాయంత్రమో రేపు గేట్లు ఎత్తున్నారు అంటే ప్రాజెక్ట్ ఫుల్ అయినట్టే కదా రాజు గారు. రైట్. ఆ ఫుల్ అయిన ప్రాజెక్టులో నువ్వు కలవకుర్తి మినిమం అక్కడి నుంచి డ్రా చేస్తున్నావు 850 845లో నువ్వు డ్రా చేయొచ్చు కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్. ఎందుకు ఆన్ చేయట్లేదని రైతులందరూ గగ్గోలు పెడుతున్నారు. అక్కడ నార్లు పోసుకున్నారు ఎండిపోతున్నాయని వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఎందుకు ఆన్ చేయలేదంటే ఎప్పుడు ఆన్ చేయాలో మాకు తెలుసు అంటాడు. ఓకే. ఇదేం ఇంత జవాబు అండి? ఈ పెద్ద మనిషికి ఏం చెప్పాలి? ఉత్తమ్ కుమార్ రెడ్డిగా చదువుకున్నాడా చదువుకోలేదా ఏమైనా ఏలుముద్రగాడా నాకు అర్థం కావట్లేదు. నీళ్ళు అక్కడ పోతున్నాయి, శ్రీశైలం ఫుల్ అయిపోయింది. ఫుల్ కాకముందే నువ్వు అసలు కలవకుర్తి ఆన్ చేయొచ్చు. జూరాల మొదలై నిండింది. ఓకే. కలవకుర్తి ఎందుకు ఆన్ చేయలేదు అంటే జవాబు చెప్పడు. రైట్. కలవకుర్తి ఎందుకు ఆన్ చేయాలంటే జవాబు చెప్పడు. దీనికి సంబంధించి జవాబు చెప్పడు. మోటార్లు ఆన్ చేస్తే రిజర్వాయర్లు ఎండిపోతాయి, రైతులు బాగుపడతారు అంటే జవాబు చెప్పడు. ఓకే. ఇది మీ పరిపాలన. ఇది తెలంగాణ నీటికి కలుగుతున్న ప్రయోజనానికి మీరు చేస్తున్న ద్రోహం కదా రైతులకు. రైతు ద్రోహి ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రైతాంగానికి మీరు చేస్తున్న ద్రోహం మామూలు ద్రోహం కాదు. చంద్రబాబుకు మీరు దాసోహం అనటం ప్రత్యక్షంగా ఇది కనబడతలేదా? మోటార్లు ఆన్ చేయగలుగుండి ఆన్ చేయకపోవటం, నీళ్ళు ఇవ్వగలుగుండి ఇవ్వలేకపోవటం, కలవకుర్తి లిఫ్టికేషన్ ఆన్ చేయకపోవటం, దాని ద్వారా పోతిరెడ్డి పడతారా ఆయన నీళ్లు తీసుకుపోవడానికి మీరు మార్గం సుగమం చేయట్లేదా? మీరు లైన్ క్లియర్ చేయట్లేదా? ఇది రైతులకు ద్రోహం కాదా అండి మీరు చేసేది? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జవాబు చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. వారం రోజులు కనుక మీరు ఆన్ చేయకపోతే ఖచ్చితంగా లక్షలాది మంది రైతులతో కేసీఆర్ గారు ముందే చెప్పిండ్రు, పోయి మోటార్లు ఆన్ చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో రైతాంగానికి నీళ్ళు ఇస్తాం. తెలంగాణ రైతులంటే కేసీఆర్కు ప్రాణం. రైతులు రాతుగా చూడాలనుకొని పరిపాలన చేసిన 9.5 సంవత్సరాలు మీ అధికారం కోసం, మీ లాలుచి కోసము, మీ కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు పోవడం కోసము మీరు చంద్రబాబుకు దాసోహం అన్నా కానీ రైతాంగంతోనే పోయి ఆ మీటర్లు ఆన్ చేసి ఒక రైతుతోనే ఆ మీటర్ ఆన్ చేసి ఖచ్చితంగా నీళ్ళు ఇస్తామనేది కేసీఆర్ గారు చెప్తున్నారు. ఎస్, చాలా కీలకమైన అంశం ఇది. గోదావరికి సంబంధించిన జలాలు పెద్ద ఎత్తున వృధాగా పోతున్నప్పటికీ కూడా వాటిని తెలంగాణ మాగాణాల్లోకి మళ్లించే అవకాశం ఉన్నా కూడా కన్నేపల్లి నుంచి పంప్ హౌస్ను వాడుకోకుండా తెలంగాణ రైతాంగానికి మరోసారి సాగునీటి కష్టాలను తీసుకొస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ సమర శంఖం పూరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కేసీఆర్ గారి సారథ్యంలో కథన యాత్రకు సిద్ధమవుతోంది. వారం రోజుల డెడ్లైన్ పెట్టారు. వారం రోజుల లోపల కన్నెపల్లి పంప్ హౌస్ను కనుక ఆన్ చేయకపోతే తప్పకుండా లక్షలాది మంది రైతులతో కన్నెపల్లికి చేరుకుంటాం. కేసీఆర్ గారి సారథ్యంలో ఈ కథన యాత్రను చేపట్టి పంపులను మేమే ఆన్ చేసి తెలంగాణ రైతుల కష్టాలను తీరుస్తామని ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం.